Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. తండేల్ మూవీ అయితే అన్న చాలా బాగుందన్న. మంచి లవ్ స్టోరీ మూవీ అన్న, మంచి లవ్ అండ్ ఎమోషన్ పండించిన సినిమా అన్న. చాలా రోజుల తర్వాత ఒక ఎలివేషన్ లో మా సినిమాలు చూసి కొంచెం బోరు కొట్టింది. బట్ ఇప్పుడు మంచి ఒక లవ్ స్టోరీ సినిమా వచ్చిందన్న. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా ఆ నాగ చైతన్య గారి సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అయితే మాత్రం ఆసమ్ అన్నమాట. చాలా బాగుంది. అలాగే ఎమోషన్ సీన్స్ లో కూడా చాలా కంటెంట్ పెట్టుకుంటే లాస్ట్ 10 నిమిషాలు అయితే మాత్రం నిజంగా కళ్ళ నీరు వచ్చేస్తాయి అనమాట. ఏంట్రా ఏమో ఎంత పండించేస్తున్నారు అనిపిస్తుంది. అలాగే చంద్రమోహన్ రెడ్డి గారు రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఆ సరదా లవ్ సీన్స్ కానీ అన్ని కూడా చాలా బాగా రాసుకున్నారు. చాలా బాగా పండి కూడా ఆ సరదానెస్ ఎంత ఉంటుంది, ఎమోషన్ కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా టీఎస్పీ గారు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నిజంగా వేరే లెవెల్లో ఉందన్నమాట. బీజిఎం చాలా బాగా ఇచ్చారు. ఒక లవ్ స్టోరీకి మెయిన్ పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ అంత బాగా కొట్టాడు. ఎమోషన్ సీన్స్ లో కానీ సరదానెస్ కానీ ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ కానీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీతో చాలా సరదాగా వెళ్ళిపోతుంటది. ఫస్ట్ 10 నిమిషాలు కొంచెం స్లో అనిపిస్తుంది కానీ అదే ఫస్ట్ 10 నిమిషాలు మనకి ఎలా కనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మన జరిగి కొలిది సినిమాలు ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట. ఇంకా మన పక్కన ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా సినిమాలు ఇన్వాల్వ్ అయిపోతాం. అంత రియాలిటీగా ఉంది సినిమా అయితే మాత్రం. ప్లస్ పాయింట్ ఏంటంటే లవ్ స్టోరీ, అదే లవ్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్. ముఖ్యంగా నాగ చైతన్య గారి యాక్టింగ్ యాక్టింగ్ ఏమో ఇంత బాగా యాక్ట్ చేశాడు. ఏంట్రా నిజంగా నాగ చైతన్య అనిపిస్తుంది. యాస డైలాగ్ డెలివరీ గట్రా అంతా కూడా మనకి డైరెక్టర్ ఇంకా శ్రీకాకుళం కుర్రలాగా యాక్ట్ చేశాడు. ఇంకా ముఖ్యంగా హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే మ్యూజిక్, ఎమోషన్ సీన్స్, లవ్ సీన్స్. చందు మొండెట్టి చేసిన డైరెక్షన్ తంగేలు వాళ్ళ ఓన్లీ సినిమా వాళ్ళు వస్తాయి. అటు సాయి పల్లవి కాదు, అటు నాగ చైతన్య కాదు, చందు మొండెట్టి కాదు. సినిమా బాగుంది అంతే. ఓవరాల్ రేటింగ్ అయితే 4 ఇస్తాం. వాళ్ళ లవ్ సీన్స్ కూడా సెకండ్ హాఫ్ కూడా క్లియర్ అవుట్ చేసి ఇండియా పాకిస్తాన్ లో యాక్చువల్ గా వచ్చిన ఆ ప్రాబ్లమ్ ని కూడా చాలా బాగా సాల్వ్ చేసి ఒక తండేల్ అంటే లీడర్ అనేవాడు అంటే వాడి కోసం కాకుండా వాడికున్న 22 మందిని ఏ రకంగా కాపాడుకుంటూ వచ్చు పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియా వాళ్ళని ఏ రకంగా తీసుకొచ్చాడని చాలా ఎక్సలెంట్ గా చూపించాడండి. సినిమా సెకండ్ హాఫ్ లో మటుకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మటుకు ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మన ఎంబసీ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ అది ఏ రకంగా పనిచేసింది, ఎంతవరకు తీసుకొచ్చింది, ఒక అంటే క్షణాల మీద ఒక మనిషిని ఏ రకంగా పాకిస్తాన్ జైలు నుంచి ఇండియాకి ఏ రకంగా తీసుకురావాలన్నది కూడా చాలా బాగా చూపించాడు. ఇందులో మొత్తంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ సినిమాని మొదటి నుంచి చివరి వరకు కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ఎఫెక్షన్స్, లవ్ సీన్స్ వాళ్ళ మధ్య చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమాలో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లము, వాళ్ళు ఏ రకంగా చిక్కుకున్నారు, వాళ్ళు బయటికి ఏ రకంగా వచ్చారు మళ్ళీ ఇండియాకి, ఆ వచ్చిన దాంట్లో కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంటే హీరోయిన్ ఏ రకంగా వీళ్ళకి హెల్ప్ చేసింది అనేది కూడా చాలా బాగా చూపించాడు. నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్ తో కంపేర్ చేయడానికి లేదు. నాగార్జున మా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు. ఇది పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకొని వస్తారేమో, బట్ చాలా 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 బాగుంది. నాగ చైతన్య యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుందండి. చాలా చాలా అంటే లవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కాదు, రియల్ గా లవ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్ గా ఉంటది, నచ్చుతుంది. అండ్ నాట్ ఓన్లీ అంటే లవ్ చేసుకునే వాళ్ళకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడొచ్చు. ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ ఎక్కడ అవును చాలా బాగా చూపించారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ కి జస్టిస్ చేశారు, హీరో క్యారెక్టర్ జస్టిస్ చేశారు. సాయి పల్లవి యాక్టింగ్ ఇంకా పీక్స్ లో ఉండదు, తనది మనం చెప్పేదే లేదు. మనం లవ్ చేసినా చేయకపోయినా ఆ మూవీలోకి మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ క్యారెక్టర్స్ లోకి మనమే ఫీల్ అయిపోయి అయ్యా ఇలా అయిపోయింది ఏంటి అని లాస్ట్ వరకు అంటే వాళ్ళు కలుస్తారా లేదా, అంటే పాకిస్తాన్ నుంచి రిలీజ్ అవుతారా లేదా, స్టోరీని చాలా డిఫరెంట్ గా తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ జైల్లో ఫైట్ సీన్స్ అప్పుడు మంచి గూస్ బంప్స్ వస్తాయి. అక్కడ పాకిస్తాన్ జైల్లో మన ఫ్లాగ్ ఎగిరినప్పుడు అయితే గూస్ బంప్స్ మూమెంట్ అన్న. చంద్రమోహన్ రెడ్డి గారు టేకింగ్, ఎస్పెషల్లీ పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఆయన టేకింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. క్లైమాక్స్ మాత్రం మంచి హెవీగా చాలా ఎమోషనల్ గా ఉంది. హ్యాపీ ఎండింగే, ఏం సాడ్ ఎండింగ్ అయితే ఏం లేదు. అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా 100% ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. సినిమా ప్లస్ పాయింట్ నాగ చైతన్య గారికి చంద్రమోహన్ రెడ్డి గారు ప్లస్ పాయింట్, చంద్రమోహన్ రెడ్డి గారికి నాగ చైతన్య గారు ప్లస్ పాయింట్. ఇద్దరికి ఒకరికి వర్కింగ్ స్టైల్ తెలుసు. సో ఆయనకు దగ్గర టీం తీస్తారు, ఈయనకు దగ్గర టీం నటిస్తారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది పెద్ద ప్లస్.
మ్యూజిక్ పరంగా చాలా బాగుంది, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే ఎమోషనల్ గా మీకు మంచి ఫీల్ గుడ్ సిచ్యువేషన్స్ లో మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్, ఎమోషనల్ టైంలో మంచి హెవీ హార్ట్ మ్యూజిక్, అలానే మంచి ఫైట్ సీక్వెన్స్ ఉన్నప్పుడు కూడా మంచి గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్. మరీ పెద్ద పెద్ద ఎలివేషన్లో నేను చెప్పను, దానికి తగ్గట్టు ఇచ్చారు. స్టోరీకి తగ్గట్టు దానికి డిమాండ్కి ఎంత కావాలో అంత ఇచ్చారు డిఎస్పి గారు. నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ మనం మాట్లాడక్కర్లేదన్న, ఎందుకంటే ఆయన ఎప్పుడూ మంచి ఆర్టిస్టే, కాకపోతే ఏమో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో. ఆయనని మించిన యాక్టర్ నాకు ఈ జనరేషన్లో మాత్రం కనిపించట్లేదు. ఈ లీగ్ ఉన్న హీరోస్లో మాత్రం నాకు ఇంకో పేరు రాదు. సో ఆయనకు తగ్గ యాక్టింగ్ ఆయన చేశారు. మనం ఇంతకుముందు లవ్ స్టోరీ చూసాము, మజిలీ చూసాము, అందులో ఎలా అయితే యాక్టింగ్ చేశారో ఇందులో కూడా అలానే యాక్టింగ్ చేశారు. ఓవరాల్ గా నేనైతే ఒక 2.7 వరకు ఇస్తా. చాలా అంటే చాలా బాగా అనిపించింది భయ్య. మెయిన్ గా చెప్తున్నా, వాళ్ళు థియేటర్లో చాలా బాధ అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. రియల్ గా అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఈ రియల్ స్టోరీ అనుభవించిన ఎర్రయ్య అనుకుంటా పేరు ఎగ్జాక్ట్ గా, రియల్ గా ఎంత పెయిన్ అనుభవించి ఉండొచ్చు. పాకిస్తాన్లో ఇరక్కపోయి తిండి లేక చాలా ఫెయిల్ అయ్యాను. బట్ మూవీ రివ్యూకి వస్తే నాగ చైతన్య గారి కెరియర్లో యాక్టింగ్ వైజ్ వన్ ఆఫ్ ది కాదు ది బెస్ట్. సాయి పల్లవి గారు ఉన్న సినిమాల్లో సాయి పల్లవి గారు తప్ప వేరే ఎవ్వరూ కనిపించరు బేసిక్గా. బట్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డామినేట్ చేసి మరీ యాక్టింగ్ చేశారు నాగ చైతన్య గారు. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా బాగా చేశారు అందరూ. చాలా ఉన్నాయన్న. వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నప్పుడు జరిగే ఫైట్ సీన్స్ కావచ్చు, మన జెండాని పట్టుకొని చేసే ఒక ఫైట్ సీన్ ఉంటుంది, బోట్లో ఒక కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. రియల్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది నాగ చైతన్య గారి సైడ్ నుంచి. నిజంగా చాలా 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 బాగుంది. చేయి చెదరగొట్టావు, చీల్చి చెండావు, చిరునవ్వులు చిందించావు, చిత్రం చేసావు, పిండి పిప్పి చేసావు, చరిస్మా చూపించావు. అంటే ఆయన 2 years పడ్డ కష్టానికి ఆ ప్రతిఫలం ఖచ్చితంగా దొరికింది. చాలా మూవీ అయితే ఎక్కడ అసలు బోరింగ్ అనిపించదు. లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీను చాలా చక్కగా వర్ణించారు. నిజంగా పాకిస్తాన్లో ఫైట్స్, అక్కడ ఇరుక్కున్నప్పుడు ఖైదీలకు పెట్టే శిక్షలు చాలా కనెక్ట్ అయినా. నిజంగా లవ్ సీన్స్ కానీ ఖచ్చితంగా కొంచెం అంటే ప్రతిసారి ఎమోషన్స్ రాదు కదా, అంటే ఇన్సైడ్ అంత దాచుకున్నా అంతే ఫీల్ వచ్చింది, రియల్ ఫీల్ వచ్చింది. మొత్తం గోలలు మొత్తం ఎక్కడ 1-2 పాయింట్ మిస్ అయ్యాను అనిపించింది. అంతా ఆమె పట్టిందల బంగారం. నిజంగా ఇంతకు రీసెంట్ గా అమరం చూసాం. అంతకు ఈయన నాగ చైతన్య కెరీర్ లో తిరిగి చూసుకుంటే కెరీర్ లో పెద్ద మైలురాయి ఏ మూవీ చూసుకున్నాం. మ్యూజిక్ కూడా అంతే బాగుంది. మళ్ళీ అక్కడ పోలీస్ ఆఫీసర్ పాకిస్తాన్ లో ఆయన పెట్టే టార్చర్, జైళ్లలో పెట్టే టార్చర్, రేటింగ్ 5 out of 5 అన్న మూవీ అయితే నాకు చాలా రియల్ స్టోరీ తీసుకున్నారు, దానికి తగ్గట్టు బాగా చూపెట్టారు. గవర్నమెంట్ పనితీరు కానీ సూపర్ గా అనిపిస్తుంది. చాలా బాగా నావికా దళం రెస్పాండ్ అయ్యే తీరు అన్ని చాలా చక్కగా చూపెట్టారు. ఆ జైల్లోంచి బయటకు వచ్చి ఆ రిలీజ్ అయినప్పుడు ఉన్న సీన్ చాలా బాగా కనెక్ట్ అయింది జనాలకు. ఆ జైల్లో మళ్ళీ నాగ చైతన్య బ్యాక్కి వెళ్ళటం, మళ్ళీ తన ఫ్రెండ్ గురించి మళ్ళీ బయట రావడం, ఇవన్నీ కూడా బాగా కనెక్ట్ అయింది జనం. నాకు హైలెస్ సాంగ్ బాగా నచ్చింది. నెక్స్ట్ బుజ్జి తల్లి, నెక్స్ట్ పెట్రియాటిజం మీద ఒక సాంగ్ కూడా, ఆ సాంగ్ కూడా బాగుంది. మేజర్ ఫైట్స్ జైల్లో ఫైట్ అయితే చాలా బాగుంది, మంచి ఎనర్జెటిక్ గా ఉంది, బాగుంది. డైరెక్షన్ చంద్రబాబు నాయుడు బాగానే చేశాడు. కాకపోతే జనానికి ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాడో ఒక 2-3 days దాకపోతే చెప్పలేను. ఎందుకంటే సినిమా మాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. అల్లు అరవింద్ గారు నిన్నటి దాకా ప్రెస్ మీట్లో ఏం చెప్పారో అన్ని కూడా అలాగే ఉన్నాయి. ఓవరాల్ 3.5 ఇస్తాం. మా నాగ చైతన్య బాబుకి ఈ తాండేల్ సినిమా అంటే ఇట్లా, తాండేల్ సినిమా అంటే ఒక తాండవం, విప్లవ తాండవం ఆడించిండు. ఎవడన్నా బోరింగ్ సీన్స్ అంటే నువ్వు కూర్చున్న ప్రతి ఒక్క రూపాయి నీకు వాల్యుబుల్ కాకపోతే మా చైతన్య బదులు నేను ఇస్తా మీకు. ప్రతి ఒక్క సినిమా హైలైట్ ఉంది, ప్రతి ఒక్కటి. మా సాయి పల్లవి యాక్టింగ్ ఇంకా ఇరగా తీసింది. నేషనల్ అవార్డు కంపల్సరీ. మ్యూజిక్ అన్న మన డిఎస్పి అన్న చంపేసిండు అన్న. ఒక రేంజ్ లో ఉంది మ్యూజిక్ మాత్రం, అలా ఇలా లేదు, ఒక రేంజ్ లో ఎలా ఇయ్యాలో అలా ఇచ్చాడు. పుష్ప సినిమాలో బిజీగా ఉన్నా సరే ఈ సినిమాకి తగినంత న్యాయం చేసిండు. ఎలా చూసుకున్నా సరే నాగ చైతన్య బాబు చాలా పెద్ద హిట్ కొడుతుండు. మన పోకిరి సినిమా లైక్ మహేష్ బాబుకి ఎంత హిట్ ఇచ్చిందో, మన పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా ఎంత హిట్ ఇచ్చిందో, తాండేల్ సినిమా అనేది
మన నాగ చైతన్య బాబుకు అంత పెద్ద హిట్ రాబోతుంది. సో ఎలా చెప్పుకున్నా సరే సినిమా మాత్రం ఫస్ట్ డే 1000 కోట్లు కొట్టబోతుంది. సినిమా మాత్రం చంపేస్తుందన్న. ఆ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే, బీజిఎం చూస్తుంటే సీట్లో ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోతున్నాం. మనోడు ఆడియో లాంచ్ లో చెప్పిండు, దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదేరే, ఫిబ్రవరి 7 తారీఖున రాచులమ్మ జాతరే దుల్లా కొట్టేస్తాం, బాక్స్ ఆఫీస్ మొత్తం దుల్లా కొట్టేస్తాం. ఎన్ని రోజులు రా మీరు ఏడిపించేది మా అక్కినేని అభిమానులని? టైం మారింది, ఫిబ్రవరి 6 తారీఖు వరకే, ఇది 7వ తారీఖు. గుర్తు పెట్టుకోండి. ఒకప్పుడు వాళ్ళ డాడీ మాస్ సినిమాలు ఎట్లా చెప్పిండో మా ఓడిది అట్లనే పాకిస్తాన్ కుక్కల్ని ఉరికిచ్చి చంపేసిండు. ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా యాడ్సెప్ చెప్పాలి. ముందుగా కథ రాసిన కూడా సూపర్ అని చెప్పొచ్చు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, బుచ్చమ్మ బుచ్చతల్లి. ఆ డైలాగ్ రాసిన ముందుగా సార్ ముందుగా హ్యాట్సాప్ సార్. ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క అమ్మాయి బుచ్చతల్లి పిలుచుకుంటారు, కొంతమంది బంగారం పిలుచుకుంటారు, ప్రతి ఒక్కరు ఒక నిక్ నేమ్ అది ముద్దుగా పిలుచుకుంటారు. ఆ డైలాగ్ రాసిన సార్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. లవ్ అంటే మనిషి ఎంత ప్రేమిస్తే ఎంత నమ్మకం ఉంటుందో, ఒక అమ్మాయిని ఇష్టపడి చేసుకుంటారో, దట్ ఈస్ లవ్ అని చూపించింది ఇష్టమా. దానికి ప్లస్ పాయింట్ ఎక్కడ ఉండదు. లవ్ అనేది ప్లస్ పాయింట్ దొరకదు, ఎన్ని మార్కులు దొరకదు. లవ్ అనేది సక్సెస్ కావాలి, ఫెయిల్ కావద్దు అనేది సినిమా చూపించింది. 100% కంబ్యాక్ అని చెప్పొచ్చు. నా చేతి కెరియర్ లా ఇది ఒక లవ్ స్టోరీ. ఎలా రేటింగ్ 5కి 5 ఇస్తా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం అక్కినేని ఫ్యాన్స్ పెద్ద పండుగ. సినిమా దొల్లగొట్టేసిందండి. తండేల్ సినిమా నిజంగా చైతు కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేల్ చైతు బాబు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీ కంబ్యాక్, చైతు కాదు అక్కినేని ఫ్యామిలీ కంబ్యాక్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్ని వర్కౌట్ అయ్యే సినిమాలో. అండ్ లాస్ట్ 20 minutes చైతు పెర్ఫార్మెన్స్ ఉంటది. సాయి పల్లవి గారిది ఎక్కువ డామినెన్స్ ఉంటది అని అంటారు కదా. చైతు గారు 101% అనమాట. సాయి పల్లవి గారు 100 ఇస్తే చైతు కొంచెం ఒక మెట్టు ఎక్కేసారు ఈ సినిమా తోటి, డౌటే లేదని చెప్పొచ్చు. అండ్ మామూలుగా ప్రేమం సినిమాలో ఒక సీన్ ఉంటుంది, శృతి హాసన్ గారు పేరు మర్చిపోయినప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. బట్ దాన్ని మించి వెడ్డింగ్ కార్డ్ చూసిన సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ లో, ఆ ఏడుపు వస్తుంది, చైతు గారు ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. సో అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో సినిమా అయితే దొల్లగొట్టేసింది. ఎక్కడా కూడా చైతు ఫ్యాన్స్ కి, అక్కినేని ఫ్యాన్స్ కి పండగ. ఫిబ్రవరి నెలలో #1 సినిమాగా తండేల్ ఇక్కడి నుంచి 2025 నుంచి ఫిబ్రవరి సినిమా అంటే తండేల్ గుర్తొచ్చేలాగా. తండేల్ కలెక్షన్స్ కూడా ఖచ్చితంగా 100 crores అంటున్నారు, 200 పైన వస్తుంది కలెక్షన్స్ ప్రకారం. ఫ్యామిలీ డ్రామా ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ఉంది. అండ్ క్లైమాక్స్ లో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, ఎక్కడ సాడ్ ఎండింగ్ లేకుండా. సో హ్యాపీ అయ్యి బయటకు వస్తారు ఆడియన్స్ అందరూ కూడా. నాగ చైతన్య గారు అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేల్. ఆయన ఇంక నుంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా గట్టిగా ఉండబోతున్నాయి అనేది ఈ సినిమాతో క్లియర్ గా చెప్పేశారు. సో చైతు గారు ఏ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో తండేల్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్, అక్కినేని ఫ్యాన్స్ కి పండగ. 5కి 4.5. ఏమన్నా సినిమా అన్న సాయి పల్లవి గారు ఎందుకు మేడం మమ్మల్ని ఏడిపిస్తారు? నాగ చైతన్య భార్య మీద ఒట్టు. ఈ సినిమా సూపర్ హిట్. స్టోరీ ఉంటేనే సినిమా నడుస్తుంది, కంటెంట్ ఉంటేనే సినిమా నడుస్తుంది అని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఎందుకంటే ఒక రియల్ స్టోరీ, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ లో జరిగిన రాజు అనే ఒక వ్యక్తికి జరిగిన ఒక రియల్ స్టోరీ, లైఫ్ స్టోరీ ఈ సినిమా పయ్య. ఇలాంటి సినిమాను కూడా మీరు ఆదరించకపోతే, ఇలాంటి సినిమాను కూడా మీరు అభిమానించకపోతే, బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వవే అంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు మైండ్ సెట్. అంతా బాగుంది ఆ సౌండ్, మ్యూజిక్. మరో తమన్ కొట్టినట్టు డిఎస్పీ గారు కొట్టడం, చాలా లాంగ్ టైంలో ఒక మంచి సినిమా, మంచి మ్యూజిక్ తీయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ అన్నీ ఆ శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్లో అన్నీ మొత్తం బాగున్నాయి. అంతా బాగా నచ్చింది సినిమా, అంత బాగుంది. అందరూ ఆదరిస్తారు, ఆశిస్తారు, సినిమాని హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. నీకోసం నిజంగా చెప్తున్నాను సార్, మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికీ, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి, దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్లోనేమో హీరోని ఏడిపించిండు, లాస్ట్లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి మెసేజ్ ఇచ్చినాడు. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే
పడి లేచే పడవల్లే తడబడుతుంది నిజంగా. బుజ్జి తల్లి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.